సిరాన్ సార్ ఎవరో కొత్త పిల్లలు వచ్చినారు సార్. దాని కొద్దిగా ఎలా అండి? నీ పేరేం పేరు బాబు? ఎంపీ సార్. అంటే మధుప్రసాద్ సార్. మీ ఫాదర్ నేమ్ ఏంటి బాబు? ఎంపీ సార్. అరే ఎంపీలు అందరు ఏంటి అన్నారు కదరా. సరే అంటే మోహన్ ప్రసాద్ సార్. మీ ఊరి పేరు కూడా ఎంపీనా? అవును సార్. కుగో ఎంపీ. ఎంపీ అంటే ఏంటి సార్? మైండ్ పంచర్. నువ్వు నీ ఎంపీ గోల కుగో. లే బాబు, నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి. నేను నీ దగ్గర నుంచి 5 ఇడ్లీలు తీసేసుకున్నాను. నీ దగ్గర ఎన్ని ఉంటాయి? చట్నీ సాంబార్ సార్. నేను చట్నీ సాంబార్ గురించి అడగడం లేదు, నేను ఇడ్లీ గురించి అడుగుతున్నాను. చట్నీ సాంబార్ సార్. రే నేను నీ దగ్గర నుంచి 5 ఇడ్లీలు తీసేసుకున్నాను కాబట్టి నీ దగ్గర 0 ఉంటాయి. రెక్కుగో. లే బాబు, 10 మంది ఒక రోజులో ఒక గోడను కట్టగలరు. 5 మంది ఎన్ని రోజుల్లో ఒక గోడను కట్టగలరు? కట్టిన గోడను ఎన్నిసార్లు కట్టాలి సార్? తోటకూర కట్టం కాదు, నువ్వు నీ అతి తెలుగులు పక్కన పెట్టు, నేను చెప్తాను చూడు దాని ఆన్సర్. 2 రోజుల్లో 5 మంది ఒక గోడను కట్టగలరు. కుగో. లే బాబు, 0 పెద్దదా 1 పెద్దదా? ఏది ముందు పుడితే అదే పెద్ద సార్. సరే, ఏది ముందు పుడితే అదే పెద్దది కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పగలవా? చెప్పగలను సార్. సరే, నేను నీకు 0 చాక్లెట్ ఇచ్చాను, నీకేం అర్థమవుతుంది? 0 సార్. నేను నీకు 1 చాక్లెట్ ఇచ్చాను, నీకేం అర్థమవుతుంది? ఒక పాడు ఇచ్చి చూడండి సార్. తీసుకో. కడుపు నిండిందా? నిండింది సార్. కాబట్టి 1 పెద్దది. కుగో. లే బాబు, నీ దగ్గర 50 గొర్రెలు ఉన్నాయి. నేను మళ్ళీ నీకు 50 గొర్రెలు ఇచ్చాను. నీ దగ్గర ఎన్ని ఉంటాయి? సార్ బడికి వచ్చా, ఇంటి దగ్గర గొర్రెలు కాసుకుంటా. పోయి కాసుకోపోరా. ఎక్కడికి వెళ్తున్నావురా? సార్ పోయి గొర్రెలు కాసుకొని చెప్పింది, అందుకే వెళ్తున్నాను. నేను జోక్కున్నాను, పోగోరా. లే బాబు, ఎక్కాలితే బాబు. 2 ఎక్కట్ల 2, మా ఫ్రెండ్ కాలు కింది పుండు. 3 ఎక్కట్ల 3, మా ఫ్రెండ్ గుండు. నేను గుండ్లు పుల్లు అడగడం లేదు, నేను ఎక్కాలి అడిగాను. కుగో. లే బాబు, నువ్వు చెప్పాబు 2 ఎక్కం. జమ్మలక్క 2 అంజాటు, జమ్మలక్క 2 జాఫు, జమ్మలక్క 2 3 జాసు, జమ్మలక్క 2 5 జాటే. ఆపండి, ఇదేం డాన్స్ ప్రోగ్రామ్ కదా, అందరు డ్రమ్స్ కొట్టికి. నువ్వు కూకరా. లే బాబు, నువ్వు చెప్పాబు 3 ఎక్కం. 3 గట్ల 3, పాత సామాన్లకు డబ్బులు ఇస్తాం. 3 క్లారు పాత సామాన్లకు చెక్కలు. 3 9 పాత సామాన్లకు ఖర్జూర పళ్ళు ఇస్తాం. 3 4 12 పాత సామాన్లకు మాడి పళ్ళు ఇస్తాం. 3 5 15 పాత సామాన్లకు మాడి పళ్ళు ఇస్తాం. రాండి మా బండి వెళ్ళిపోతుంది. నువ్వు నీ డబ్బా రేఖలు కుగో. ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అడుగు. సార్ మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చినారు, దాంతో క్వశ్చన్లు నా ఆన్సర్స్ ఎందుకు లేవు సార్? నువ్వు నీ ఏదో క్వశ్చన్లు. సరే, నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు కదా, 5 ఎక్కని చెప్పు చూద్దాం. 5 1 5 రా, 5 2 10 రా, 5 3 10 రా, 5 5 25. ఆపండి. నేను వీడిని అడిగాను 5వ టేబుల్. మీరందరూ ఎందుకు లేచి 5వ టేబుల్ చెప్తున్నారు? నువ్వు కూకోరా. వార్తలు మూర్తి కొడుకొచ్చాడా? సార్ లే బాబు, 10 ఎక్కని చెప్పు. నేను ఎంతైనా వార్త మూర్తి కొడుకును కదా సార్. ఈ 10 లెక్కన చెప్తా వినండి సార్.
11 10, 11 20 బాగానే ఉన్నాయి. 13 30 అదుపు తప్పి 14 40 ఢీకొన్నాయి. 15 50 అక్కడికక్కడికే చనిపోయాయి. 16 70, 17 70 తీవ్ర గాయాలయ్యాయి. 18 80 మధ్య సుమితం లేక ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని పట్టుకునే వాళ్ళకి 1990 90,000 బహుమతిగా ఇస్తాం. 10 10 100. ఇంతటితో వార్తలు సమాప్తం సార్. రే ఎక్కలు చదువుతాం లేదా వార్తలు చదువుతాం? రక్కుకో వార్తలు చదివే మూర్తి మదిమరుపు రామయ్య లే. నా పేరు మదిమరుపు రామయ్య. నాకు అన్నీ వచ్చాయి. మీరేం అడుగుతారో అడగండి సార్. నీకు అన్నీ వచ్చు కదా, 10 ఎక్కని చెప్పు చూద్దాం. 10 1 10, 10 2 20, 10 ముళ్ళ 10 ముళ్ళ 10 ముళ్ళ. రక్కుగా అందుకని నీ పేరు మదిమరుపు రామయ్య అనేది.